అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం ఒక పండుగ దినం. మనకు 1947 15 ఆగస్టు రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి నేటికి దాదాపు 79 సంవత్సరాలుగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పుడు ఆంగ్లేయులు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి మన సంపదను దోచి మనం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో మరి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మన తెలుగు వాళ్ళైనటువంటి మరి అల్లూరి సీతారామరాజు వాళ్ళు ఎంతో మంది తన ప్రాణాల త్యాగంతో ఈ రోజు స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం ఘనంగా ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి నేడున్నటువంటి ఏదైతే మరి ప్రజలు పాలన అనేది ప్రతి ఒక్క పేదవాడికి కూడా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి, ఆ ఫలాలు. మరి నేడు మన భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, నేడు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణను సాధన లోపల మరి సాధించినటువంటి 10 సంవత్సరాల లోపల మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఒకసారి నెమరేసుకొని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు జరగబోయే ప్రతి ఫలాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఈ స్వాతంత్ర వేడుకల్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని, అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.